చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే అందరికీ చాలా ఇష్టం. చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అది ఎలా చేయాలో ఏంటో ఈ రెసిపీలో చూసేద్దాం. పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో ఎలా చేస్తారో అదే స్టైల్లో వస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుందాం. అందులో చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా పోసుకొని అందులో 2 గుడ్లు బాగా గిల్ల కొట్టేసి ఈ వేడెక్కిన ఆయిల్లో దాన్ని పోసేసుకుందాం. పోసిన తర్వాత అది చక్కగా పొంగి బాగా ఫ్రై అవుతుంది అనమాట. మరి మాడిపోనివ్వకుండా చక్కగా తెల్లగా ఉండేలాగానే దాన్ని అటు ఇటు బాగా దాన్ని ఆయిల్లో చక్కగా వేగించేద్దాము. ముక్కలుగా చేసుకోవాలన్నమాట. పీస్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇది ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం కుక్ అయితే చాలన్నమాట. దాంట్లో ఏం మన ఉప్పు కారం కూడా ఏం కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా గిలకొట్టి ఇలా వేసుకొని అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత మనము ఆల్రెడీ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అవి ఏంటంటే క్యాప్సికమ్, క్యారెట్ అండ్ మనకి బీన్స్ వస్తాయి కదా అవి. బీన్స్ ఒకవేళ లేవంటే క్యాప్సికమ్, క్యారెట్ కూడా సరిపోతుంది. నేనైతే ఈరోజు బీన్స్ వేయలేదు. క్యారెట్ని అలాగే క్యాప్సికమ్ని తీసుకొని బాగా సన్నగా తరిగేసుకున్నాను అనమాట. అవి కూడా మనకి ఎక్కువ కుక్ అవ్వద్దు. జస్ట్ ఒక 2 నిమిషాలు అలా ఇలా గట్టిగా పెద్ద ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. స్లోగా పెట్టుకొని చేయొద్దండి. ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి మనం పెద్ద మంట మీద చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని చక్కగా క్యూబ్స్లా కట్ చేసేసుకొని దీనికి కొంచెం ఉప్పు, నీళ్లు పోసి బాగా అందులో వేసి ఉడికించేయాలన్నమాట. దీన్ని కనీసం 15 నిమిషాల పాటు మనం ఉడికించేసుకొని ఇలా తీసి దీన్ని కూడా మనం ఈ ఫ్రై అయింది కదా ఆల్రెడీ మనకి వెజిటబుల్స్ కొంచెం కుక్ అయిపోయినాయి. అందులో ఈ చికెన్ కూడా వేసేసి దీన్ని కూడా బాగా టాస్ చేసేయాలి పెద్ద మంట మీద. మనకి కొంచెం ఆ తడి అంతా ఆరిపోయేలాగా కుక్ చేసుకుంటే చాలు, ఫ్రై చేస్తే చాలు. ఎక్కువ మాడొద్దు ఏది కూడా. మనకి చైనీస్ నూడిల్సే కానివ్వండి, ఫ్రైడ్ రైసే కానివ్వండి, ఇలాగే చేసుకోవాలి పెద్ద మంట మీద. అలాగే మనం బాస్మతి రైస్ని చక్కగా కుక్ చేసేసుకొని రెడీ పెట్టేసుకున్నాను. నేనైతే ఒక 300 గ్రాముల బాస్మతి రైస్ తీసుకొని కుక్ చేసేసి పలుగ్గా కుక్ చేసుకున్నాను, చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది కూడా మనం ఇందులో కలిపేసుకొని బాగా టాస్ చేయాలన్నమాట. ఒకసారి ఒక రౌండ్ ఫుల్ టాస్ చేయాలి. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచుకోండి. ఇలా టాస్ చేసిన తర్వాత ఇందులో మనము కొద్దిగా షుగర్ యాడ్ చేద్దాము. దాని తర్వాత వైట్ పెప్పర్ పౌడరు, తెల్ల మిరియాల పొడి ఉంటుంది కదా అది వేసుకుందాము. అలాగే ఆరోమాటిక్ పౌడరు, లేదంటే మీ దగ్గర కొద్దిగా అజినామోటో ఫ్లేవర్ కోసం. అలాగే సోయా సాస్ 1/2 టేబుల్ స్పూను. చక్కగా ఇంతే సరిపోతుంది. ఎక్కువ వేసేసుకోకండి, ఫ్లేవర్స్ మరి ఎక్కువ అయిపోతే కూడా బాగోదు. మీరు ఎలా చూపించో అలాగే వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను వెనిగర్ కూడా వేసేసుకుందాము. చక్కగా ఇవన్నీ వేసిన తర్వాత మనం మళ్ళీ దీన్ని బాగా టాస్ చేయాలన్నమాట. ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని సాల్ట్ కూడా తగినంత సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకొని దీన్ని బాగా మనం ఏం చేయాలంటే టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ మాత్రం ఎక్కడ తగ్గించవద్దు. అందుకే మనం అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా పలుకుండగానే మనం దించేసుకొని వార్చేసుకోవాలి. పలుకు మీద వార్చి అన్నం వాటర్ అంతా డ్రైన్ అయిపోయేదాకా వార్చుకొని ఆ అన్నాన్ని మాత్రం ఇందులో కలుపుకుంటే మనకి పలుకుగా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా చైనీస్ మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఏ మాత్రం కూడా టేస్ట్లో అస్సలు తేడా రాదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మాటికి బయట ఆర్డర్ చేసి తేవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మనకి ఈ ఐటమ్స్ పెట్టుకున్నామంటే చక్కగా ఇంట్లోనే పిల్లలకి నచ్చినట్టు ఇలా చేసి పెట్టొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ టేక్ కేర్.